నా పేరు తోట సంపత్, ఫెడరల్ రెస్క్యూ. ఓకే, ఇప్పుడు టుడే క్లాస్ మీకు సార్ ఒక గంట సేపు సిపిఆర్ చెప్పమన్నారు. సిపిఆర్ గురించి చెప్పే ముందు అసలు ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటిది జనరల్ టాపిక్ చెప్పుకున్నాక సిపిఆర్ ఎట్లా చేయాలో చెప్తాను. ఓకే, మౌత్ అవసరం లేదు, నాకు వినపడుతుంది. ఇప్పుడు చెప్పారు సిపిఆర్ అంటే ఇప్పుడు నవే డేస్లో మీకు తెలుసు మన సింగరేణిలో అందరూ 40-45 అబోవ్ మంది పీపుల్ మనం వర్క్ చేస్తున్నాం. మన వర్క్ చేసేటప్పుడు మనకు జనరల్గా ఉండే హ్యాబిట్స్ ప్రకారం మీకు అందరికి వినపడుతుందిగా, జనరల్గా ఉండే హ్యాబిట్స్ ప్రకారం మన నిత్య జీవితంలో మనం చేసే పనులన్నీ మనకు తెలుసు. దాంతో కొంచెం ఒబేసిటీ పెరిగి మనకు చాలా ప్రాబ్లమ్స్ అనేది ట్రేస్ అవుట్ కావడం జరుగుతుంది. అవునా, మనకు ముఖ్యంగా చూస్తూ ఉన్నారు మీరు సడన్గా హార్ట్ అటాక్ పర్సన్స్ చాలామంది చూస్తూ ఉన్నారు మన మైండ్లో కానీ పక్కన కానీ వీళ్ళు కానీ. ఇప్పుడే డీజేలో డ్యాన్స్ చేసిండు, ఇప్పుడే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అంటారు. హార్ట్ అటాక్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంది, అసలు ఎందుకు వస్తాయి హార్ట్ అటాక్? సరైన వ్యాయామం లేదు, ఒకటి సరైన ఎక్సర్సైజ్ లేకపోతే వస్తుంది, ఆహారం సరిగా లేకపోతే వస్తుంది, ఒత్తిడితోటి వస్తుంది, కొలెస్ట్రాల్ పెరగడం తోటి వస్తుంది. ఓకే, అన్ని చెప్పిన 100% రైట్. నిద్ర లేకపోవడం లాక్ ఆఫ్ నిద్ర లేకపోతే కూడా మనకు హార్ట్ అటాక్ అనేది వస్తుంది. రైట్, హార్ట్ అటాక్ వచ్చింది అని మనకి ఎట్లా తెలుస్తుంది? చెమటలు వస్తాయి, ఫస్ట్ చెమటలు వస్తాయా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు హార్ట్ అటాక్ వచ్చింది, మీరు మా కొలీగ్స్ నా పక్కన పనిచేస్తారు, నాకు హార్ట్ అటాక్ వచ్చిందని మీరు ఎట్లా గుర్తిస్తారు? పెయిన్ వస్తుందా సార్? పెయిన్ వస్తుంది, సివియర్ ఫస్ట్ పెయిన్ వస్తుంది. ఎక్కడ వస్తుంది పెయిన్? చెస్ట్ లో వస్తుంది. ఆ పెయిన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది? తెలుసు, కానీ మీతో ఎవ్రీథింగ్ ఎక్కువ గుర్తుండాలి. చెస్ట్ పెయిన్ వస్తుంది, ఈ పెయిన్ చెస్ట్ లో నుంచి బ్యాక్ లోకి వస్తుంది, బ్యాక్ నుంచి లెఫ్ట్ షోల్డర్ నుంచి అప్ టు లిటిల్ ఫింగర్ వరకు వస్తుంది పెయిన్. ఓకేనా, ఫస్ట్ సిమ్టమ్ పెయిన్. సెకండ్ సిమ్టమ్ స్వెట్టింగ్స్ వస్తాయి. ఓకే, థర్డ్ సిమ్టమ్ అన్కాన్షియస్ అవుతారు. మరి ఫస్ట్ సిమ్టమ్ లో మీరు అన్నట్టు సివియర్ పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ ఎక్కడ చెస్ట్ నుంచి బ్యాక్ నుంచి షోల్డర్ నుంచి లిటిల్ ఫింగర్ వరకు పెయిన్ వస్తుంది. రెండోది బ్రీతింగ్ షార్ట్ అవుతుంది, మనం మామూలుగా మాట్లాడలేదు, పెయిన్ వస్తుందని షార్ట్గా చెప్తాడు. థర్డ్ వన్ మీరు అన్నట్టు సెట్టింగ్స్ వస్తాయి, చెమటలు వస్తాయి. ఫోర్త్ వన్లో వామిటింగ్స్ వస్తాయి. ఎవరు చెప్పారు? వామిటింగ్స్. దట్ ఈస్ ద ఫైనల్ స్టేజ్. వామిటింగ్ వచ్చిందంటే దట్ ఈస్ ఫైనల్ స్టేజ్. మరి మనం కొలీగ్స్ కదా, మనం మా దగ్గర ఉన్నాడు, అతనికి చెస్ట్ పెయిన్ వచ్చిందన్న. చెస్ట్ పెయిన్ రీజన్స్ సో మెనీ ఉండొచ్చు. మీరు లాస్ట్ నైట్లో పులుపు తిన్నప్పుడు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో కూడా ఇదంతా పెయిన్ రావచ్చు. అది ఏ పెయిన్ అన్నా కానీ, అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కానీ ఏదన్నా కానీ, మనం మాత్రం హార్ట్ అటాక్ అనే ట్రీట్ చేయాలి. పోయేది ఏం లేదు కదా. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే లైఫ్ సేవింగ్ అన్నట్టే కదా. మరి నిజంగానే హార్ట్ అటాక్ అయితే మనం గ్యాస్ట్రిక్ అనుకుంటే ప్రాబ్లం అవుతుంది కదా. అందుకని చెప్పేసి ఇట్లాంటి సిమ్టమ్ ఉన్న వ్యక్తి, మన కొలీగ్ కానీ ఎవరన్నా ఇంటి పక్కన రోడ్డు పక్కన కానీ ఇట్లాంటి పెయిన్స్ కానీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుందని మనకు అర్థమైపోయింది. హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తిని మనం పక్కకుండి ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే పర్సన్ని ఎలాంటి మూవ్మెంట్ చేయద్దు. ఎందుకు చేయద్దు? మన హార్ట్ అనేది ఒక పంప్. హార్ట్ పంపా ప్యూరిఫైరా? పంపేనా? ప్యూరిఫైర్ ఏంటిది? కిడ్నీ. ఎంతమంది అగ్రీడ్? లివర్. ఇప్పుడు మనము ప్యూర్ బ్లడ్ ఇంప్యూర్ బ్లడ్ అంటాను, మంచి రక్తం చెడు రక్తం అంటాను. మంచి రక్తం అంటే ఏంది, చెడు రక్తం అంటే ఏంది? చెడు రక్తం వల్ల మళ్ళీ గుండె నుండి మంచి రక్తం మళ్ళీ ఆర్గానిక్స్ అన్నిటికీ సప్లై అవుతాం. అంటే గుండెలోనే మంచి చెడు జరుగుతుంది, అంతేనా? పక్కా. ఓకే, రైట్. అంటే గుండె పంపా ప్యూరిఫైరా? పంపే. మీకు తెలుసు కానీ కరెక్ట్ చెప్పట్లేదు. గుండె పక్కా అవుట్ రైట్ పంపే, రైట్. ప్యూరిఫైర్ లంగ్స్, ఊపిరితిత్తులు ప్యూరిఫైర్. ఎట్లా ప్యూరిఫైర్ అంటే మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కోల్ మైన్స్ లో అందరం పనిచేస్తున్నాం కదా. అందరం పనిచేసినప్పుడు మనకు చాలా పైప్ లైన్స్ ఉంటాయి, బాయిలో కూడా పైప్ లైన్స్ ఉంటాయి. సంపులో ఉంటుంది పంపు, ఆ నుంచి మనం పైప్ లైన్ ద్వారా పైకి లాగుతాం. మనది కూడా పంప్ అనేది హార్ట్ ఇక్కడ ఉంటుంది. మనకు పైప్ లైన్లు ఉంటాయి, ఏంటి? దమనులు, సిరలు, కేశ రక్తనాళికలు అని ఉంటాయి, మనకు ఉంటాయి కదా.
ఉంటాయి ఆర్టరీస్, వెయిన్స్, క్యాపిలరీస్ అని ఉంటాయి. మనం మెయిన్ ఏంటంటే దమనులు, సిరలు అనుకుందాం. అవి 2 పైప్ లైన్లు ఉంటాయి. ఒక పైప్ లైన్లో చెడు రక్తం ఉంటా అంటాం, ఒక పైప్ లైన్లో మంచి రక్తం ఉంటా అంటాం. చెడు రక్తం, మంచి రక్తం అంటే ఏం లేదు, మనం పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్ పోయి బ్లడ్ కలితే అది మంచిది. ఓకేనా? మనం తీసుకున్న గాలిలో ఆక్సిజన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్లో గాలి ఉంది 100%. ఏమేముంది? ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ ఉంది. ఓకేనా? ఆక్సిజన్ ఎంత పర్సెంట్ ఉంది? 20.93 ఉంది. నైట్రోజన్ 79.04 ఉంది. కార్బన్ డైఆక్సైడ్ 0.03 ఉంది. మొత్తం కలిపితే 100. మరి 100% గాలిలా ప్యూర్ ఆక్సిజన్ అయ్యొచ్చుగా. దేవుడు ఎందుకు ఇట్లా పెట్టిండు? జస్ట్ నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అని ఎందుకు పెట్టిండు? మనం బతకడానికి ఎంత ఆక్సిజన్ కావాలి? ఇప్పుడు నేను రెస్క్యూలో పనిచేస్తాను, నా దగ్గర 99.5% ఆక్సిజన్ ఉంటుంది. సార్ కూడా మొన్నటిదాకా మా రెస్క్యూలోనే పనిచేసాడు. ఇంప్యూరిటీ ఉండదు, ప్యూర్ ఆక్సిజన్. మరి ఇంత ఫెసిలిటీస్ ఉంటే మనం అనుకుంటున్నాం కదా ఆక్సిజన్ కొనుక్కుంటారు హైదరాబాద్లో 1000 రూపాయలకు అట్లా పెట్టి. మరి మన దగ్గరనే ఆక్సిజన్ ఉంది కదా, అది కంటిన్యూ మనం వాడితే ఏమవుతుంది? ఇప్పుడు నా దగ్గర ఉంది, నాకు ఫెసిలిటీ ఉంది, పంపింగ్ ఉంది, సార్కి తెలుసు, మేమే పంప్ చేసుకుంటాం, మేమే పెట్టుకుంటాం మాస్క్. పెట్టుకుంటే నాకు గ్రోత్ మంచిగా ఉంటాయి కదా, నేను ఇంకా యంగ్ ఉంటాయి కదా, ఉండొచ్చా? ఏమవుతుంది మరి నేను కంటిన్యూ పెట్టుకుంటే? ఎందుకు ఈ అట్మాస్ఫియర్లో గాలి ఎందుకు? ఇదంతా నైట్రోజన్ ఎందుకు, కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు? కంప్లీట్ ఆక్సిజనే పెట్టుకుంటే అయిపోతుంది. ఎందుకు అది లేకుండా ఆక్సిజన్ పని చేస్తుంది? ఎట్లా? ఎందుకు పని చేయదు ఆక్సిజన్? ఆక్సిజన్ పని చేయకపోతే మనం ఎట్లా బతుకుతాం? ఎంత పర్సెంటేజ్ కావాలన్నది ఆక్సిజన్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ తక్కువ అయినా కూడా ప్రాబ్లం. ఎంత మనకి ఎంత సబ్సిడీ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మీరు ఫీల్ కాదు, జస్ట్ నాకు క్వశ్చన్ కాదు, ఎంతవరకు తెలుసు అని చెప్తున్నారు అంతే. ఓకేనా? ఈయన వచ్చి నన్ను క్వశ్చన్ ఎత్తాడని అనుకోదు. ఆక్సిజన్ ఎందుకున్నది, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ కూడా ఎందుకున్నది అంటే, ఇప్పుడు నేను నిలబడ్డా, మీరు వింటారు, మనం కూర్చున్నాం, మనకు బ్యాలెన్సింగ్ చేయడానికి నైట్రోజన్ అవసరం. బాడీ బ్యాలెన్సింగ్, సైనస్ క్యావిటీస్, నాస్టిల్స్ ఉండి ఇయర్స్ ఉన్నాయా, ఇయర్స్లో నాస్టిల్స్లో నైట్రోజన్ ఉంటేనే నువ్వు నిలబడుతూ ఇట్లా నేను మాట్లాడగలుగుతా, లేకుంటే ఇది తగ్గిందంటే కింద పడిపోతా. బాడీ బ్యాలెన్సింగ్కి నైట్రోజన్ అవసరం. అందుకే మళ్ళీ మనకే కాకుండా ఎనిమల్స్కి, జంతువులు బతకడానికి, బాడీ టిష్యూ పెరగడానికి, చెట్లు పెరగడానికి నైట్రోజన్ అనేది అవసరం. కాబట్టి మన గాలిలో నైట్రోజన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. మనకు 4% ఆక్సిజన్ చాలు. ఒక్కసారి గట్టిగా పీల్చుకుంటే 100% గాలిలో 4% ఆక్సిజనే మన లంగ్స్ క్యాచ్ చేస్తుంది. మిగతా 96% గాలి మనం బ్లడ్లో పనిచేస్తే వచ్చే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందా, ఆ 4% కలిపి మళ్ళీ 100% గాలి వదిలేదు. అర్థమైందా? 100% గాలిలో బ్రీత్ తీసుకున్నా, ఇలా ఎన్ని మిక్స్ ఉన్నాయి? కార్బన్ డైఆక్సైడ్ ఉన్నది, నైట్రోజన్ ఉన్నది, ఆక్సిజన్ ఉన్నది. ఇవన్నీ వదిలేసి ఓన్లీ ఆక్సిజన్ మాత్రమే 4% తీసుకుంటుంది మన లంగ్స్. అందుకే మోర్ టేకెన్ ఇన్ టు ద బాడీ, ఏదైనా ఎక్కువ తీసుకుంటే అది పాయిజన్. నాకు ఆక్సిజన్ ఉంది కదా అని నేను 24/7 365 డేస్ పెడితే పెట్టిన తెల్లారి నేను చచ్చిపోతా, తీసిన తెల్లారి. ఎందుకు? నా లంగ్స్ రిలాక్స్ అవుతాయి. వీడే ఆక్సిజన్ తీసుకుంటాను, అలా 4% అదే తీసుకుంటాను, 4% అదే వదిలేస్తాను. ఇంకా నాకు సంబంధం లేదు, బయట కలుషితం లేదు, ప్యూర్ తీసుకున్నా కూడా రిలాక్స్ అవుతాయి. లంగ్స్లో ఏముంటాయంటే గాలి తిత్తులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లంగ్స్ అనుకుంటే ఇలా చిన్న చిన్న బుడగలు ఉంటాయి, గాలి బుడగలు. ఈ గాలి బుడగల పని ఏంటంటే, మనం ఇప్పుడున్న 100% గాలిలో 4% ఆక్సిజన్ డివైడ్ చేసి తీసుకోవాలి. దాని పని అది నిత్యం చేస్తూ ఉంటుంది. మనం బ్రీతింగ్ ఆపుతాం, ఎప్పుడన్నా ఆపిందంటే మనం పైకి పోతాం. అందుకని చెప్పి నిత్యం తీసుకుంటూ ఉంటుంది. వాటి పని అదే. ఆ పనికి మనం రిలాక్స్ ఇస్తాం. ఎట్లా రిలాక్స్ ఇస్తాను? నీకు పని ఇస్తలేను, నేను ప్యూర్ ఆక్సిజన్ తీసుకుంటాను. ఆక్సిజన్ పోతుంది, ఆక్సిజన్ వస్తుంది. దాన్ని బైపర్కేట్ చేయడానికి ఏమైనా ఉందా? డివైడ్ చేయడానికి ఏమైనా ఉందా? ఏం లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి డిన్నర్ అయింది, మనకు డిన్నర్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, మనం దాంతో పాటు ఇది వేస్తాం. వేసిన తర్వాత కొంచెం నాన్ వెజ్ ఎక్కువ తిన్నాం. ఎక్కువ తిన్నాక మనకు కొంచెం అన్ఈజీనెస్ ఉంటుంది, ఉంటుందా? హెవీగా తింటే అబ్బా ఎక్కువ తిన్నారా అన్న, తిన్న తర్వాత అనిపిస్తుంది. తిన్నాక మనం చేస్తాం, కొంచెంసేపటి దాకా డైజెషన్ కాకపోతే ఒక మెడికల్ షాప్ పోయి ఒక డైజిన్ ట్యాబ్లెట్ వేసుకుంటాం, రైట్? రెండో రోజు మళ్ళీ మనకు పార్టీ జరిగింది, రెండో రోజు కూడా డైజిన్ ట్యాబ్లెట్ వేసుకుంటాం. మూడో రోజు నువ్వు తిను, డైజిన్ ట్యాబ్లెట్ వేసుకోకపోతే నీ డైజెషన్ సిస్టమ్ పనిచేయదు. ఏమంటారు? అది వాడే తింటాడు, వాడే వేసుకుంటాడు, నాకు సంబంధం లేదు, పడుకుంటా అంటది, రిలాక్స్. నిజం, ఇట్స్ ట్రూ. అంతే కదా. మన బ్రెయిన్ ఏం చెప్తుంది? మన బ్రెయిన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిర్యానీ ఉంది, ఇక్కడ వెజ్ ఉంది, ఏది తినమంటది?
మరి బిర్యానీ వల్ల నష్టం అని మన హార్ట్కి తెలుసు కదా, బ్రెయిన్కి తెలుసు కదా, ఇంటరా? మరి ఇక్కడ థమ్స్అప్ ఉంది, ఇక్కడ లిక్కర్ ఉంది, ఏం తాగమంటది? ఆబ్వియస్లీ ఎవరైనా. ఎందుకంటే మనకు నాలుక టేస్ట్ కోరుకుంటుంది, బ్రెయిన్ చెడును కోరుకుంటుంది. ఫస్ట్ నువ్వు తినరా, తర్వాత చూసుకుందామని. తర్వాత చూసుకోవడానికి ఏముంటుంది, బెడ్ మీద వండుకున్నాక ఆడు చూసుకుంటాడు బిల్లేసి, అంతే కదా? ఇట్లా ఏదైనా మనం తీసుకున్నప్పుడు అది పాయిజన్ అవుతుంది కాబట్టి మనం ఏది ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. తీసుకోకుండా మన లంగ్స్ ఏం చేస్తే, ఇప్పుడు మన లంగ్స్ ప్యూరిఫైర్ ఏది మన బాడీలో? లంగ్స్ ప్యూరిఫైర్ అంటే ఏం లేదు, మనం కష్టపడ్డప్పుడు మన బ్లడ్ లో ఉండే ఆక్సిజన్ బర్న్ అవుతుంది. మనం ఇప్పుడు SGL నడుపుతున్నాం, లేకుంటే వాల్వా నడుపుతున్నాం, నడిపేటప్పుడు మనకు కొంత ఎంతో కొంత స్ట్రెయిన్ అవుతాం కదా. ఈ ప్రతి జాయింట్ స్ట్రెయిన్ అయినప్పుడు వచ్చే ప్రతి మజిల్లో బర్నింగ్ జరుగుతుంది. ఆ బర్నింగ్ జరిగినప్పుడు అప్పుడు ఆక్సిజన్ కన్జ్యూమ్ చేసి, ఆక్సిజన్ కన్జ్యూమ్ అయిందంటే ఆటోమేటిక్గా CO2 రిలీజ్ అవుతుంది. ఆ CO2 మళ్ళీ బ్లడ్ నుంచి క్యారీ చేసుకుంటూ వస్తుంది, ఓకేనా? క్యారీ నుంచి చేసుకొని వచ్చి అప్పుడు మళ్ళీ దాన్ని లంగ్స్లో వదిలేస్తుంది ముక్కు ద్వారా, మళ్ళీ గాలిని తీసుకుంటా ఉంటుంది. 24/7 మనకు ఈ విధంగా జరుగుతుంది. అయితే ఇది ఎందుకు చెప్పిన అంటే, హార్ట్ అటాక్ వచ్చిన పర్సన్ని మనం నడిపియద్దని చెప్పిండు, ఓకే? హార్ట్ అనేది పంపు, ఓకే? సబ్మెర్సిబుల్ మనకు తెలుసు, నూతిబాయిలో నీళ్లు ఉన్నాయి, దానికి పంపు కెపాసిటీ ఒక 1000 గ్యాలన్స్ అనుకున్నాం, ఒక గంటకు 1000 గ్యాలన్స్ లాగుతుంది అనుకున్నాం. కానీ 150 గ్యాలన్స్ 1050 గ్యాలన్స్ రిటర్న్ వస్తాయి. పంప్ ఏం చేస్తుంది? ఓవర్లోడ్ అవుతుంది, అంతేనా? అంటే ఎందుకు ఎంత దేవుడినా ఒడవై నీళ్ళు ఒడతాయా? సేమ్ ఇప్పుడు కూడా ఏంటంటే మనకు హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు మన పంపు కొట్టుకోవడం తగ్గుతుంది. కొట్టుకొని తప్పినప్పుడు మనం నడిపిస్తే మన పైప్ లైన్లో రక్తం అనేది ఎక్కువ అవుతా ఉంటుంది. అప్పుడు పంపు మీద లోడ్ పడి ఇమీడియట్గా ఆగిపోతుంది, రైట్? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన హార్ట్ అనుకో, లవ్ సింబల్ వేలే కానీ ఇది హార్ట్, రైట్? హార్ట్ నుంచి చూడండి మనకు పైప్ లైన్ అని చెప్పిన ఇంతకుముందు మన బాడీలో, రైట్? ఒక పెద్ద పైప్ లైన్ ఉంటుంది, అన్ని జాయింట్ కలిపి ఒక మెయిన్ పైప్ లైన్కి వస్తాయి. చిన్న చిన్న నర్వ్స్ ఉంటాయి కదా, అవన్నీ కలిపి మెయిన్ పైప్ లైన్కి వస్తాయి. ఇందులో చెడు రక్తం మన బాడీలో వివిధ పార్ట్స్ నుంచి చెడు రక్తం ఇంపీరియర్ సుపీరియర్ పైన నుంచి కింద నుంచి ఫస్ట్ రైట్ హారికల్స్ వస్తుంది. గుండెలో రైట్ సైడ్ వస్తుంది. గుండెలో 4 భాగాలు ఉంటాయి, 4 గదులు ఉంటాయి. ఎవరి గుండె వాళ్ళ పిడికిలంత ఉంటుంది, ఇది అందరూ మీకు తెలుసు, రైట్? ఈ 4 భాగాలు ఏమిటంటే ఇక్కడ వాల్స్ ఉంటాయి, NRV వాల్స్. NRV వాల్స్ అంటే తెలుసుగా మీకు? నాన్ రిటర్న్ వాల్స్. ఎందుకు పెడతారు పంపులో నాన్ రిటర్న్ వాల్స్? ఫుట్బాల్ వాటర్ అవుట్ కాకుండా ఎక్కడైతే పంప్ ఆగిపోతుందో ఆ నీళ్ళు అక్కడ ఆగిపోయి రిటర్న్ కొట్టకుండా మనం NRV వాల్స్ పెడతాం. ఇది కూడా ఏం చేస్తాం అంటే మన గుండెలు కూడా NRV వాల్స్ ఉంటాయి, నాన్ రిటర్న్ వాల్స్. ఇక్కడ నుంచి చెడు రక్తము మన రైట్ కార్నికల్ నుంచి వస్తుంది. దీనిపైన ఆరికల్స్, కింది వెంట్రికల్స్ అంటారు, అంటే కార్నికల్ జెడరికల్ మన తెలుగులో, రైట్? ఇందులోకి వెళ్ళి మనకు బ్లడ్ ఇందులోకి వస్తుంది. మన హార్ట్ ఏమనుకున్నాం? పంప్. అంటే ఓన్లీ దీన్ని ఏంటంటే డస్టర్ లెక్క విండుతా ఉంటుంది అంతే. ఇందులోకి వెళ్ళి విండినప్పుడు వెళ్ళేపు రావాలి, కిందికి రావాలి. ఇక్కడ నుంచి ఇటు వస్తుంది, ఇటు వాల్స్ లేవు కదా, ఇటు పోదు కదా.